Hi Andy, this is Dr. Joshna Emma. I am the medical coding trainer from Indian Healthcare BPO. మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ కోసం మా ఇండియన్ హెల్త్ కేర్ బీపీఓని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నామండి. వాట్సాప్ నంబర్ 7200035525. మరిన్ని మెడికల్ కోడింగ్ వీడియో కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సిపిసి సర్టిఫికేషన్ కోసం మా ఇండియన్ హెల్త్ కేర్ బీపీఓని కాంటాక్ట్ అవ్వండి. సిపిసి సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోండి. మ్యాక్సిమం మెడికల్ కోడింగ్ శాలరీతో మంచి మంచి మెడికల్ కోడింగ్ కంపెనీస్లో ప్లేస్ అవ్వండి. లైక్ ఎపిసోడ్స్, ఒమేగా హెల్త్ కేర్, జీఈబిఎస్, ఏజిఎస్ హెల్త్, వి టెక్నాలజీస్, ఇలా మంచి మంచి మెడికల్ కోడింగ్ కంపెనీస్లో మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దామండి. టుడేస్ టాపిక్ ఈస్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఈరోజు మన టాపిక్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టంలో మెయిన్గా ఏముంటుందండి? హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. సర్క్యులేటరీ సిస్టంలో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? హార్ట్, బ్లడ్ వెజల్స్. వాటి పని ఏంటి? దట్ క్యారీ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ టు మీట్ ఇట్స్ నీడ్ ఫర్ ఆక్సిజన్. బ్లడ్ని త్రూఅవుట్ ద బాడీ క్యారీ చేస్తుంది. ఎందుకు? ఆక్సిజన్ కోసం. ఇన్ టర్న్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద బాడీ టిష్యూస్ ఈజ్ క్యారీడ్ బ్యాక్ టు హార్ట్. కార్బన్ డైఆక్సైడ్ అన్ని టిష్యూస్ నుంచి హార్ట్కి క్యారీ చేస్తుంది, బ్యాక్కి. The proper functioning of the system is so important. కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది ప్రాపర్ ఫంక్షనింగ్ ప్రతి హ్యూమన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ హార్ట్ ఈస్ ద మోస్ట్ వైటల్ ఆర్గన్, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ యూజువల్లీ డిటర్మైన్డ్ డ్యూ టు ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. The circulatory system is made up of blood vessels that carry blood away from and towards the heart. Arteries carry blood away from heart and veins carry blood back to heart. Circulatory system carries oxygen, nutrients and hormones to cells and remove waste products like carbon dioxide. ఇప్పుడు నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ డివిజన్ చూద్దామండి. కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్. Circulatory system is divided into cardiovascular system, lymphatic system. Cardiovascular system is again subdivided into systemic cardiovascular system and pulmonary cardiovascular system. Systemic cardiovascular system is again subdivided into arterial system, venous system and peripheral vascular system. Now coming to lymphatic system. Lymphatic system contains a fluid called lymph and it is for defense mechanism and for fluid maintenance. Maintenance 2 times వచ్చిందండి, ignore చేయండి. It is for fluid maintenance. Now you got an idea about the cardiovascular system. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. సిస్టమిక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎందుకండి? రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం సిస్టమిక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉపయోగపడుతుందండి. రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ. Oxygenated blood travels through the arterial system to capillaries, where oxygen is transferred to the surrounding tissues. Capillaries నుంచి oxygen is transferred to the surrounding tissues. Oxygenated blood throughout the arterial system travel అయ్యి capillaries కి వెళ్తుందండి, where oxygen is transferred to the surrounding tissues. In turn, CO2 and waste products from tissues are transferred to the capillaries. రిటర్న్ గా CO2 and waste products టిష్యూస్ నుంచి మళ్ళీ కెపిలరీస్కి వెళ్ళిపోతాయి. ద వీనస్ సిస్టమ్ రిటర్న్స్ ద డిప్లీటెడ్ బ్లడ్ టు హార్ట్. ఆ వీనస్ సిస్టమ్ అనేది మళ్ళీ బ్లడ్ని హార్ట్కి పంపించేస్తుంది. ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ దట్ సప్లై ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఫ్రమ్ పెరిఫరల్ వాస్కులర్ సిస్టమ్. స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ ఆర్మ్స్కి, లెగ్స్కి సప్లై చేసేది ఏమంటారండి? పెరిఫరల్ వాస్కులర్ సిస్టమ్ అంటాం. దిస్ సిస్టమ్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్. ఎక్స్ట్రిమిటీకి సప్లై చేస్తుంది పెరిఫరల్ వాస్కులర్ సిస్టమ్. అదొక స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ కాబట్టి దాన్ని చాలా వైటల్ అంటాం. ఎందుకంటే ఎక్స్ట్రిమిటీస్ వర్క్ చేయాలంటే ఈ బ్లడ్ వెజల్స్ కావాలి కదండి. సో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్. Cardiovascular system is again subdivided into systemic cardiovascular system and pulmonary cardiovascular system. Systemic cardiovascular system is again subdivided into arterial system, venous system and peripheral vascular system. Lymphatic system contains a fluid called lymph and is for defense mechanism and fluid maintenance. Systemic cardiovascular system is responsible for transporting oxygenated blood throughout the body. Oxygenated blood travels through the arterial system to capillaries, where oxygen is transferred to the surrounding tissues. In return, CO2 and waste products from the tissues are transferred to the capillaries.
The venous system returns the depleted blood to heart. The smallest blood vessels that supply arms and legs are from peripheral vascular system. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి బ్యాక్ వెళ్ళి నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. The pulmonary cardiovascular system transports blood to lungs to be oxygenated. At last pulmonary cardiovascular system ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్స్ బ్లడ్ టు లంగ్స్ టు బి ఆక్సిజనేటెడ్. ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదండి ఈ డివిజన్ గురించి. ఒక్కొక్క సిస్టమిక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఏం చేస్తుంది, పల్మరీ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆర్టీరియల్ సిస్టమ్ ఏం చేస్తుంది, వీనస్ సిస్టమ్, పెరిఫెరల్ వాస్కులర్ సిస్టమ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్ ఒక్కొక్కటి విడివిడిగా ఏం చేస్తాయి, బ్లడ్ ఎలా వెళ్తుంది ఎలా అని క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నానండి. ఓకే, నౌ కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. స్ట్రక్చర్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దామండి. ఫస్ట్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్, హార్ట్ అండ్ గ్రేట్ వెజల్స్, ఇవి స్ట్రక్చర్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఇప్పుడు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. ఇప్పుడు మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి అసలు కార్డియాలజీ అంటే ఏంది, కార్డియాలజిస్ట్ అంటే ఏంది, ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ కి నేర్చుకుందాం. ఫస్ట్ కార్డియాలజీ. It is the medical study of structure of cardiovascular system along with the associated disease conditions and treatments. కార్డియోవాస్కులర్ సిస్టమ్ డిసీజ్ కండిషన్స్, ట్రీట్మెంట్స్ ని మెడికల్ స్టడీగా చేసేదాన్ని కార్డియాలజీ అంటాం. కార్డియాలజిస్ట్, ద ఫిజిషియన్ హూ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఏరియా ఈస్ ఏ కార్డియాలజిస్ట్. ఆ ఫిజిషియన్ ని కార్డియాలజిస్ట్ అంటాం. జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అండి. కార్డియాలజీ, కార్డియాలజిస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం నేర్చుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. Blood vessels, heart and great vessels. Now coming to blood vessels. Let's see each one in depth. Blood vessels. Blood vessels carry blood from heart to wherever it needed. Heart is at the center of cardiovascular system. Blood vessels అనేవి బ్లడ్ ని క్యారీ చేస్తుంది. ఫ్రమ్ హార్ట్ నుంచి బాడీలో ఎక్కడెక్కడ కావాలంటే అక్కడికి బ్లడ్ ని క్యారీ చేస్తుంది. హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. హార్ట్ సెంటర్ లో ఉంటుంది. Healthy blood vessels have a open space called lumen in its interior. Healthy blood vessels కి ఇంటీరియర్ గా ఓపెన్ స్పేస్ ఉంటుంది, దాన్ని లూమెన్ అంటాం. అదర్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఇన్ ద బాడీ సచ్ యాస్ యురేటర్స్ అండ్ ఇంటెస్టైన్స్ ఆల్సో హ్యావ్ లూమెన్. మిగిలిన ట్యూబులర్ స్ట్రక్చర్స్ మన బాడీలో ఏమేమి ఉంటాయండి ట్యూబులర్ స్ట్రక్చర్స్? ఎగ్జాంపుల్ యురేటర్స్ అండ్ ఇంటెస్టైన్స్ ఆల్సో హ్యావ్ లూమెన్. వాటిలో కూడా లూమెన్ ఉంటుంది. లూమెన్ అనే దాంట్లో దేంట్లో అన్న ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇంటీరియర్ గా. అదేంటి ఇక్కడ కాన్సెప్ట్. ఫర్ ఎ బ్లడ్ టు మూవ్ త్రూ ద బ్లడ్ వెజల్స్, this lumen must be unobstructed and contain adequate open space to allow blood to flow freely through it. ఆ లూమెన్, ఆ ఓపెన్ స్పేస్ ఎలా ఉండాలండి? అన్అబ్స్ట్రక్టెడ్ గా ఉండాలి. ఎందుకంటే బ్లడ్ ఫ్రీగా పాస్ అవ్వాలి, ఎక్కడ అబ్స్ట్రక్ట్ అవ్వకూడదు. కాబట్టి ఆ ఓపెన్ స్పేస్ అన్అబ్స్ట్రక్టెడ్ గా ఉండాలి. అండ్ కంటైన్ అడిక్వేట్ ఓపెన్ స్పేస్. ఓపెన్ స్పేస్ చాలా అడిక్వేట్ గా ఉండాలి. బ్లడ్ అబ్స్ట్రక్ట్ అయిపోకూడదు, ఫ్రీగా ఫ్లో అవ్వాలి. కాబట్టి ఆ లూమెన్ మస్ట్ బి unobstructed and contain adequate open space to allow blood to flow freely through it. Now blood vessels. Blood vessels are arteries and veins. Blood vessels, arteries, veins. Arteries ante em chuddam, veins ante em chuddam. Vessels that carries oxygenated blood away from heart are called arteries. Vessels that carries deoxygenated blood towards the heart ఆర్ కాల్డ్ వీన్స్. ఆర్టరీస్, వీన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి బ్యాక్ వచ్చి కూడా నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బ్లడ్ వెజల్స్ ఆర్ ఆర్టరీస్ అండ్ వీన్స్. ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారండి. అవే, టువర్డ్స్, ఆక్సిజనేటెడ్, డిఆక్సిజనేటెడ్ ఇలాంటి వర్డ్స్ లో కన్ఫ్యూజ్ అవుతారండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను క్లియర్ గా, ఒకసారి కావాలంటే నోట్ చేసుకోండి. వెజల్స్ దట్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవే ఫ్రమ్ హార్ట్ ఆర్ కాల్డ్ ఆర్టరీస్. వెజల్స్ దట్ క్యారీస్ deoxygenated blood towards the heart are called veins. Now arteries ఉంటాయి, veins ఉంటాయి. మెయిన్ గా ఆర్టరీస్, veins ఉంటాయి. వాటికి బ్రాంచెస్ కూడా ఉండాలి కదండి బ్లడ్ పాస్ అవ్వాలంటే. సో బ్రాంచెస్ ఆఫ్ ఆర్టరీస్ ఆర్ కాల్డ్ ఆర్టీరియోల్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ veins ఆర్ కాల్డ్ వెన్యూల్స్. వాటికి బ్రాంచెస్ ఉంటాయి. ఆర్టరీస్ బ్రాంచెస్ వచ్చి ఆర్టీరియోల్స్, veins బ్రాంచెస్ వచ్చి వెన్యూల్స్. ఆ బ్రాంచెస్ విడివిడిగా వెళ్ళిపోవు కదండి, ఎక్కడో ఒక చోట కలవాలి కదా. ఆ ఇంటర్వోవెన్ కలెక్షన్ ఆఫ్ ఆర్టీరియోల్స్ అండ్ వెన్యూల్స్ ఆర్ కెప్లరీ బెడ్స్. ఆ ఇంటర్వోవెన్ కలెక్షన్ ఆఫ్ ఆర్టీరియోల్స్ అండ్ వెన్యూల్స్ ని కెప్లరీ బెడ్స్ అంటాం. ఆ కెప్లరీ బెడ్స్ అనేవి స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్. ఈ మేజర్ బ్లడ్ వెజల్స్ ఈ టూ పిక్చర్స్ లో మీకు క్లియర్ ఐడియా వస్తుంది చూడండి. బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్.
ఈ 2 పిక్చర్స్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఆర్టరీస్ ఎక్కడున్నాయి, వీన్స్ ఎక్కడున్నాయి అని క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. మేజర్ బ్లడ్ వెసల్స్ ఆఫ్ ద బాడీ. బ్రాకోసెఫాలిక్, ఎక్స్టర్నల్ కెరోటిడ్, కామన్ కెరోటిడ్, యాక్సిలరీ, సబ్క్లేవియన్, పల్మరీ, బ్రాకియల్, హెపాటిక్, డిసెండింగ్ అయోర్టా, అల్నార్, కామన్ ఇలియాక్, ఎక్స్టర్నల్ ఇలియాక్, ఫిమోరల్, యాంటీరియర్ టిబియల్, డోర్సాలిస్ పెడిస్, పోస్టీరియర్ టిబియల్, పెరిటోనియల్. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టరీ, ఈచ్ అండ్ ఎవ్రీ వీన్స్. ఇక్కడ చూడండి, టెంపోరల్, ఎక్స్టర్నల్ జుగులార్, యాక్సిలరీ, ఇంటర్నల్ జుగులార్, సబ్క్లేవియన్, బ్రాంకియోసెఫాలిక్, సుపీరియర్ వీనా కేవే, పల్మనరీ, హెపాటిక్, పోర్టల్, superior mesenteric, inferior mesenteric, common iliac, external iliac, internal or long saphenous, femoral, popliteal, posterior tubular, external or short saphenous, anterior tubular and peroneal. చూడండి, మేజర్ బ్లడ్ వెసల్స్. ఇవేమి మీరేమి బై హార్ట్ చేయని అవసరం లేదండి. జస్ట్ ఎక్కడెక్కడ వాటి అనటామికల్ పొజిషన్ అండ్ వాటి నేమ్స్ జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలండి. జస్ట్ ఆ పొజిషన్ ఎక్కడ, వాటికి సంబంధించింది ఏది, ఆర్టరీస్, వీన్స్, అవన్నీ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ పిక్చర్లో ఏ పొజిషన్లో ఏమేమి ఉన్నాయి, జస్ట్ పిక్చర్ని చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హార్ట్, లంగ్స్ అండ్ ఇంటెస్టైన్స్, ఇంటర్నల్ గా ఆర్టరీస్ ఎలా ఉన్నాయి, వీన్స్ ఎలా ఉన్నాయి, ఒక ఐడియా వచ్చిందండి. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదండి కెప్లరీ బెడ్స్. ద ఇంటర్వోవెన్ కలెక్షన్ ఆఫ్ ఆర్టీరియోల్స్ అండ్ వెన్యూల్స్ ఆర్ కాల్డ్ కెప్లరీ బెడ్స్ అని. చూడండి, ఆర్టరీ, ఇది వీన్, రెడ్ గా ఉన్నది ఆర్టరీ, బ్లూగా ఉన్నది వీన్. ఆర్టరీ, వీన్ ఒక ఇంటర్వోవెన్ కలెక్షన్ వచ్చి మధ్యలో కెప్లరీ బెడ్ అయిపోయింది. ఆర్టరీ, బ్రాంచ్ ఆర్టీరియోల్, వీన్, బ్రాంచ్ వెన్యూల్ అండ్ దట్ ఇంటర్వోవెన్ కలెక్షన్ కెప్లరీ బెడ్. ఈ పిక్చర్ చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఆర్టరీ ఎలా ఉంది, వీన్ ఎలా ఉంది. ఈ యారో మార్క్ పొజిషన్స్ చూడండి ఒకసారి. బ్లడ్, ఇది బ్లడ్ ఫ్లో అండి. యారో మార్క్ పొజిషన్స్ చూడండి. ఆర్టరీ, వీన్, కెప్లరీ బెడ్ అండ్ ద బ్రాంచెస్ ఆర్టీరియోల్, బ్రాంచెస్ హియర్ వెన్యూల్. చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది చూడండి. ఈ కెప్లరీ బెడ్స్ ఎలా ఉన్నాయి, ఈ పిక్చర్ చూడండి. ఓకేనా? నౌ కమింగ్ టు ద హార్ట్. హార్ట్ ఈజ్ ఏ హాలో మస్కులర్ ఆర్గాన్, ఏ లిటిల్ లార్జర్ దాన్ ఏ ఫిస్ట్. మన ఫిస్ట్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అదొక హాలో మస్కులర్ ఆర్గాన్. It contracts and relaxes at a steady rate, causing blood to be pumped throughout the body. Contract అవుతుంది, రిలాక్స్ అవుతుంది స్టడీ రేట్ లో, causing blood to be pumped throughout the body. Position in the mediastinum slightly to left. అది మీడియాస్టినం పొజిషన్ ఉంటుందండి, స్లైట్లీ టు లెఫ్ట్. ఓకేనా? హార్ట్ అనేది ఒక హాలో మస్కులర్ ఆర్గాన్. పాయింట్స్ కావాలని నోట్ చేసుకోండి. హార్ట్ అనేది ఒక హాలో మస్కులర్ ఆర్గాన్, little larger than fist. It contracts and relaxes at a steady rate, causing blood to be pumped throughout the body. Positioned in the mediastinum slightly to left. And apex of the heart is inclined diagonally towards the anterior of thorax. Apex of the heart అంటే ఏంటండి? Bottom of the heart. Apex of the heart is inclined diagonally towards the anterior of thorax. ఇక్కడ హార్ట్ ఒక సపరేట్ పిక్చర్ ఇవ్వలేదండి. ఎక్స్టీరియర్ హార్ట్, నెక్స్ట్ స్లైడ్ లో ఇంటీరియర్ ఆఫ్ హార్ట్ వస్తుంది. దీంట్లోనే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అపెక్స్ ఆఫ్ ద హార్ట్ ఎలా ఉంటుందండి? ఇంక్లైన్ డయాగోనల్లీ టువర్డ్స్ ద యాంటీరియర్ ఆఫ్ థొరాక్స్. యాంటీరియర్ ఆఫ్ థొరాక్స్ లో డయాగోనల్ గా ఇంక్లైన్డ్ అయి ఉంటుంది. లాస్ట్ స్లైడ్ లో ఎక్స్టీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ చూసారు కదండి. ఇప్పుడు ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ చూద్దాం. ఇప్పుడు గ్రేట్ బ్లడ్ వెసల్స్ కూడా సపరేట్ స్లైడ్ ఏమి ఇవ్వలేదండి, కానీ గ్రేట్ వెసల్స్ కూడా తెలుసుకుందాం.
Great vessels includes aorta, superior vena cava, inferior vena cava, pulmonary artery and pulmonary vein. Great vessels ఏవేవి? Aorta, superior vena cava, inferior vena cava, pulmonary artery and pulmonary veins. ఇవి గ్రేట్ వెజల్స్ అండి. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా. ఈ పిక్చర్ చూసి అనలైజ్ చేసుకోండి. సుపీరియర్ వీనా కేవే, ఇక్కడ రైట్ సైడ్ అయోటిక్ ఆర్చ్, ఆర్టరీస్, వీన్స్ అన్నీ ఉన్నాయి. సెప్టమ్, వాల్స్, హార్ట్ యొక్క లేయర్స్ ప్రతి ఒక్కటి ఈ పిక్చర్ లో క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా మిగిలిన స్లైడ్స్ లో కూడా లేయర్స్ ఆఫ్ హార్ట్, వాల్స్, సెప్టమ్ అన్ని చూద్దామండి. కానీ ఈ పిక్చర్ పెట్టుకొని క్లియర్ గా అర్థం చేసుకోండి ఒకసారి. గ్రేట్ వెజల్స్ ఉన్నాయి. అయోటా, సుపీరియర్ వీనా కేవే, ఇన్ఫీరియర్ వీనా కేవే, పల్మరీ ఆర్టరీ అండ్ పల్మరీ వీన్స్. సుపీరియర్ వీనా కేవే లెఫ్ట్ టాప్ లో ఉంది. ఇక్కడ రైట్ పల్మరీ ఆర్టరీ ఉంది, రైట్ పల్మరీ వీన్స్, పల్మరీ వాల్, రైట్ ఏట్రియం, ట్రైకస్పిడ్ వాల్, రైట్ వెంట్రికల్, ఇన్ఫీరియర్ వీనా కేవే. లెఫ్ట్ అప్పర్ లో సుపీరియర్ వీనా కేవే అండ్ ఇన్ఫీరియర్ లో ఇన్ఫీరియర్ వీనా కేవే. సుపీరియర్ గా ఉంది, ఇన్ఫీరియర్ గా ఉంది. చూడండి ఒకసారి క్లియర్ గా తెలుస్తుంది. వెంట్రికల్స్ ఎక్కడ ఉన్నాయి, సెప్టమ్ అండ్ హార్ట్ లేయర్స్, డిసెండింగ్ అయోర్టా, అయోటిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్ అన్ని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్నాయండి మీకు. ఒకసారి చూడండి, క్లియర్ ఐడియా వస్తుంది ఒకసారి. నౌ కమింగ్ టు లేయర్స్ ఆఫ్ ద హార్ట్. లేయర్స్ ఆఫ్ ద హార్ట్, first entire heart and adjacent sections of great vessels is covered by a membrane called pericardium. హార్ట్ మళ్ళీ గ్రేట్ వెజల్స్ రెండు కవర్ అయి ఉంటాయండి పెరికార్డియం తో. ఆ పెరికార్డియం అనేది ఒక డబుల్ వాల్ లేయర్. ఫస్ట్ లేయర్ కంప్రెసెస్ ఆఫ్ ఫైబ్రస్ పెరికార్డియం అండ్ సెకండ్ లేయర్ కంప్రెసెస్ ఆఫ్ డీప్ 2 layers సీరస్. మీన్స్ సీరస్ అనేది ఏంటండి, క్లియర్ పార్ట్ ఆఫ్ బ్లడ్. అదొక క్లియర్ లిక్విడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్. హార్ట్, గ్రేట్ వెజల్స్ రెండు కవర్డ్ బై ఏ మెంబ్రెయిన్ కాల్డ్ పెరికార్డియం. అదొక డబుల్ వాల్ లేయర్. ఫస్ట్ లేయర్ వచ్చి ఫైబ్రస్ పెరికార్డియం ఉంటుంది, సెకండ్ లేయర్ వచ్చి డీప్ 2 layer సీరస్ లేయర్ పెరికార్డియం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ హార్ట్ లేయర్స్ ఆఫ్ హార్ట్ గురించి చూసుకుందాం. ఎండోకార్డియం, మయోకార్డియం అండ్ ఎపికార్డియం. ఎండోకార్డియం అనేది, సారీ అండి పిక్చర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాను, కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తా, నోట్ చేసుకోండి. ఎండోకార్డియం థిన్ మెంబ్రెయిన్ దట్ లైన్స్ ద చాంబర్స్ ఆఫ్ ద హార్ట్. ఎండోకార్డియం అనేది థిన్ మెంబ్రెయిన్ దట్ లైన్స్ ద చాంబర్స్ ఆఫ్ ద హార్ట్. ఒక థిన్ మెంబ్రెయిన్ లైన్స్ ద చాంబర్స్ ఆఫ్ ద హార్ట్ అంటే ఎండోకార్డియం. మయోకార్డియం వచ్చి హార్ట్ మజిల్. పిక్చర్ ఏం లేదండి, లాస్ట్ స్లైడ్ లో చూసాం కదండి. సెప్టము, వాల్స్, ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం అన్ని లాస్ట్ స్లైడ్ లో ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ ఎందుకని ఇవ్వలేదు. లాస్ట్ స్లైడ్ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకోండి, మీకు అక్కడే అన్ని ఉన్నాయి. మళ్ళీ అదే పిక్చర్ ఎందుకు కంటిన్యూ చేయడం అని ఇవ్వటం లేదు. ఎండోకార్డియం ఏంటండి, థిన్ మెంబ్రెయిన్ దట్ లైన్స్ ద చాంబర్స్ ఆఫ్ ద హార్ట్. మయోకార్డియం అనేది హార్ట్ మజిల్. ఎపికార్డియం అనేది థిన్ సీరస్ మెంబ్రెయిన్ దట్ లైన్స్ ద అవుటర్ మజిల్ ఆఫ్ హార్ట్. లేయర్స్ ఆఫ్ ద హార్ట్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదండి. ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం. థిన్ మెంబ్రెయిన్ దట్ లైన్స్ ద చాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఏంటండి, ఎండోకార్డియం. మయోకార్డియం అంటే హార్ట్ మజిల్. ఎపికార్డియం అంటే థిన్ సీరస్ మెంబ్రెయిన్ దట్ లైన్స్ ద outer muscular wall of heart. ఓకేనా అండి. నౌ కమింగ్ టు ద సెప్టమ్ ఆఫ్ హార్ట్. సెప్టమ్ అంటే ఏంటండి, ఫస్ట్ సెప్టమ్ అంటే ఏం లేదండి, ఒక డివిజన్ అంతే. ఒక డివిజన్ చేసి ఒక 2 parts గా డివైడ్ అయితే సెప్టమ్ అంటాం. మస్కులర్ వాల్ కాల్డ్ సెప్టమ్ డివైడ్స్. సెప్టమ్ అనేది ఒక మస్కులర్ వాల్ అండి, ఒక తెలుగులో చెప్పాలంటే ఒక గోడ. మస్కులర్ వాల్ called septum divides heart into right and left sides. ఆ మస్కులర్ వాల్ సెప్టమ్ అనేది హార్ట్ ని రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ గా డివైడ్ చేస్తుంది. ఈచ్ సైడ్ కంటైన్స్ 2 chambers called atrium, ventricle. ఒక్కొక్క సైడ్ 2 chambers అయి ఉంటుంది, ఏట్రియం, వెంట్రికల్. మస్కులర్ వాల్ కాల్డ్ సెప్టమ్ డివైడ్స్ ద హార్ట్ ని రైట్ హాఫ్, లెఫ్ట్ హాఫ్ గా డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క హాఫ్ లో మళ్ళీ 2 chambers ఉంటాయి. ఆ 2 chambers ఏమంటాం, ఏట్రియం అంటాం, వెంట్రికల్ అంటాం. ఏట్రియం అనేది స్టోర్స్ ద బ్లడ్ అంటిల్ ఇట్ ఫ్లోస్ ఇంటూ వెంట్రికల్. ఏట్రియం
బ్లడ్ ని స్టోర్ చేసుకుంటుంది. ఎంతవరకు? వెంట్రికల్కి వెళ్ళేంత వరకు. వెంట్రికల్ పుష్ ద బ్లడ్ అవుట్ ఆఫ్ హార్ట్ ఇంటూ సివిఎస్. వెంట్రికల్ ఏం చేస్తుంది? పుష్ ద బ్లడ్ అవుట్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ నుంచి బ్లడ్ పంపించేస్తుంది. ఎక్కడికి? కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి. ఇప్పుడు అర్థమైంది కదండి. ఒక మస్కులర్ వాల్ సెప్టమ్ హార్ట్ ని రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ గా డివైడ్ చేస్తుంది. ఆ ఒక్కొక్క సైడ్ 2 చాంబర్స్ ఉంటాయి, ఏట్రియం, వెంట్రికల్. ఏట్రియం అనేది బ్లడ్ ని స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ వెంట్రికల్ పంపిస్తుంది. వెంట్రికల్ అనేది ఏం చేస్తుంది? బ్లడ్ ని పుష్ చేస్తుంది అవుట్ ఆఫ్ హార్ట్ ఇంటూ కార్డియోవాస్కులర్ సిస్టమ్. డ్యూ టు diagonal position of heart, most of its anterior surface is composed of right ventricle. హార్ట్ ఇంక్లైన్ డయాగోనల్ అని చెప్పాను కదా ప్రీవియస్ స్లైడ్స్ లో. అపెక్స్ ఆఫ్ హార్ట్ ఇంక్లైన్ డయాగోనల్లీ టువర్డ్స్ ద యాంటీరియర్ ఆఫ్ థొరాక్స్ చెప్పాను కదండి. ఇక్కడ డ్యూ టు డయాగోనల్ పొజిషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ఇట్స్ యాంటీరియర్ సర్ఫేస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ రైట్ వెంట్రికల్. ఆ డయాగోనల్ పొజిషన్ వల్ల హార్ట్ మోస్ట్ ఆఫ్ ద యాంటీరియర్ సర్ఫేస్ కంపోజ్డ్ ఆఫ్ రైట్ వెంట్రికల్. యాంటీరియర్ సర్ఫేస్ లో అంతా ఏముంటుంది? రైట్ వెంట్రికల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది రైట్ వెంట్రికల్ ఇక్కడంతా. లెఫ్ట్ వెంట్రికల్ ఈస్ బిహైండ్ అండ్ టు లెఫ్ట్ ఆఫ్ ద రైట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ బిహైండ్ ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఎక్కడికి? రైట్ వెంట్రికల్ కి లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ వెంట్రికల్ ఈస్ బిహైండ్ అండ్ లెఫ్ట్ టు ద రైట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ ఎక్కడ ఉంటుందండి? లెఫ్ట్ పొజిషన్ లోనే ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ వెంట్రికల్ ఉంటుంది, కాకపోతే బిహైండ్, వెనకాల. These two chambers of the heart. Now coming to walls of the heart. These are the chambers of the heart. Next topic, we are going to walls of the heart. Now, walls of the heart. Walls of the heart are 4: mitral wall, tricuspid wall, pulmonary wall and aortic wall. లాస్ట్ పిక్చర్ లోనే చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. mitral wall or bicuspid wall, tricuspid wall, pulmonary wall and aortic wall. Mitral wall or bicuspid wall is positioned between left atrium and left ventricle. Mitral valve or bicuspid wall ఎలా ఉంటుందండి? ఎక్కడ పొజిషన్ అయి ఉంటుంది? బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ట్రైకస్పిడ్ వాల్ ఎక్కడ పొజిషన్ అయి ఉంటుంది? బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. పల్మరీ వాల్వ్ ఎక్కడ ఉంటుంది? ప్రెసెంట్ అట్ ద ఓపెనింగ్ ఆఫ్ ఆర్టరీ. అయోటిక్ వాల్ అట్ ద ఓపెనింగ్ ఆఫ్ అయోటా. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి కావాలంటే నోట్ చేసుకోండి. mitral valve or bicuspid valve position between left atrium and left ventricle. Tricuspid valve position between right atrium and right ventricle. Pulmonary valve present at the opening of artery. Aortic valve at the opening of aorta. Pulmonary valve and aortic valve are called semilunar valves. Pulmonary valve, aortic valve ఏమంటామంటే semilunar valves అంటాం. ఎందుకు సెమీలూనర్ వాల్స్ అంటాం ఆ రెండింటిని? బికాస్ దే ఆర్ షేప్డ్ లైక్ ఏ హాఫ్ మూన్. హాఫ్ మూన్ లాగా ఉంటుంది దాని షేప్, ఆ రెండు వాల్స్ షేప్. పల్మరీ వాల్స్ అండ్ అయోటిక్ వాల్ ఆర్ కాల్డ్ సెమీలూనర్ వాల్స్ బికాస్ దేర్ షేప్ ఈజ్ లైక్ ఏ హాఫ్ మూన్ కాబట్టి. ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ ఆర్ ఏట్రియో వెంట్రికులర్ వాల్స్. ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ అంటామండి వాటిని, బికాస్ ఆ పొజిషన్స్ బట్టి వాటిని ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ అంటాం. ఇన్ బిట్వీన్ ఏట్రియం అండ్ వెంట్రికల్ దగ్గర ఉంటాయి కదా ఈ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్స్. సో ఆ పొజిషనింగ్ ఏట్రియం వెంట్రికల్ దగ్గర బిట్వీన్ ఉంటాయి కాబట్టి వాటిని ఏట్రియో వెంట్రికల్ వాల్స్ అంటాం. ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్ ఆర్ కాల్డ్ ఏట్రియో వెంట్రికల్ వాల్స్. నౌ కమింగ్ టు బ్లడ్ ఫ్లో. ప్రీవియస్ స్లైడ్స్ లో బ్లడ్ ఫ్లో 2 పిక్చర్స్ ఇచ్చానండి, వాటిని కూడా చూడండి ఒకసారి, క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మీకు మెమరైజేషన్ కి ఈజీగా ఇలా ఫ్లో చార్ట్ ఇచ్చానండి. అంటే ఎక్కడైనా ఫ్లో ఆఫ్ బ్లడ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు. అప్పుడు మీరు అలా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ మీకు కొంచెం క్రిటికల్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలా ఫ్లో చార్ట్ లో మెన్షన్ చేశారనుకో, మీకు కాన్సెప్ట్ బాగా వచ్చిందని, కాన్సెప్ట్ బాగా అర్థమైందని అనుకుంటారు ఎవరైనా. కాబట్టి ఫ్లో బ్లడ్ ఇన్ సివిఎస్ ఇలా ఫ్లో చార్ట్ లో నేర్చుకోండి. కావాల్సింటే నోట్ చేసుకోండి, ఒకసారి నోట్ చేసుకొని ఇలా ఫ్లో చార్ట్ లో నేర్చుకోండి, మీకు మెమరైజేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఫ్లో బ్లడ్ ఇన్ సివిఎస్ చూద్దామండి ఇప్పుడు. ద సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కవి క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు రైట్ ఏట్రియం ఆఫ్ హార్ట్. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కవి ఏం చేస్తుంది? క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ ఏట్రియం ఆఫ్ హార్ట్ కి పంపిస్తుంది.
ద బ్లడ్ పాసెస్ త్రూ ద ట్రైకస్పిడ్ వాల్వ్ ఇంటూ రైట్ వెంట్రికల్. బ్లడ్ ఎక్కడి బ్లడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ నుంచి రైట్ వెంట్రికల్ వెళ్తుంది. బ్లడ్ పంప్డ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ ఇంటూ పల్మరీ ఆర్టరీ. బ్లడ్ పంప్డ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ ఇంటూ పల్మరీ ఆర్టరీ. ఇక్కడ పాసెస్ పంప్డ్ ఇలా ఎందుకు అంటున్నానంటే బ్లడ్ పాస్ అవుతుంది కానీ బ్లడ్ పంప్ అవుతుంది. పాస్ పంప్ మీనింగ్ వేరు కాబట్టి బ్లడ్ పాసెస్ త్రూ ద ట్రైకస్పిడ్ వాల్వ్ ఇంటూ రైట్ వెంట్రికల్. బ్లడ్ పంప్డ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ ఇంటూ పల్మరీ ఆర్టరీ. దెన్ పల్మరీ ఆర్టరీ క్యారీస్ బ్లడ్ టు లంగ్స్. పల్మరీ ఆర్టరీ క్యారీ బ్లడ్ టు లంగ్స్. Blood is oxygenated in lungs. Pulmonary veins carry oxygenated blood to left atrium. Blood lungs లో ఆక్సిజనేటెడ్ అయిపోతుంది. మామూలుగా బ్లడ్ ఎక్కడ ఆక్సిడేట్ అవుతుంది? లంగ్స్ లో. పల్మరీ వీన్స్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లెఫ్ట్ ఏట్రియం. పల్మరీ వీన్స్ ఏం చేస్తాయి? ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లెఫ్ట్ ఏట్రియం పంపించేస్తాయి. బ్లడ్ పాసెస్ త్రూ ద మైట్రల్ వాల్వ్ ఇంటూ లెఫ్ట్ వెంట్రికల్. బ్లడ్ మైట్రల్ వాల్వ్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్తుంది. బ్లడ్ ఈస్ పంప్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఇంటూ అయోటా. బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటాకి పంప్ అవుతుంది. ఆర్టీరియల్ సిస్టమ్ పంప్స్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ రీచెస్ కెపిలరీ బెడ్స్. ఆర్టీరియల్ సిస్టమ్ ఏం చేస్తుంది? పంప్స్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ రీచెస్ కెపిలరీ బెడ్స్. ఆర్టీరియల్ సిస్టమ్ బ్లడ్ ని త్రూఅవుట్ ద బాడీ పంప్ చేస్తుంది. మళ్ళీ కెపిలరీ బెడ్స్ కి రీచ్ అయిపోతుంది బ్లడ్ అనేది. ఇన్ కెపిలరీ బెడ్స్ ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద సరౌండింగ్ టిష్యూస్. కెపిలరీ బెడ్స్ లో ఆక్సిజన్ సరౌండింగ్ టిష్యూస్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. వీనస్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ డీఆక్సిడేటెడ్ బ్లడ్ టు సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనా కేవి. వీనస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్స్ డీఆక్సిడేటెడ్ బ్లడ్ టు సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవి. ఈ ఫ్లో చార్ట్ చూస్తే మీకు కాస్త క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. కొంచెం మెమరైజ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. మీకు ఎక్కడ ఇంటర్వ్యూస్ పోయినా కూడా ఒక సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు కదండి. అప్పుడు కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ సివిఎస్ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. కాబట్టి ఫస్ట్ చూడండి, superior and inferior vena cava carry deoxygenated blood to right atrium of heart. Blood passes through the tricuspid valve into right ventricle. Blood pumped from the right ventricle into pulmonary artery. Pulmonary artery carries blood to lungs. Blood is oxygenated in lungs. Pulmonary veins carry oxygenated blood to left atrium. Blood passes through the mitral valve into left ventricle. Blood is pumped from the left ventricle into aorta. Arterial system pumps blood throughout the body and reaches capillary beds. In capillary beds, oxygen is transferred to surrounding tissues. Venous system transports deoxygenated blood to superior and inferior vena cava. ఓకేనా అండి? క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఫ్లో చార్ట్ తో. నెక్స్ట్, ఈ సిస్టోల్ డయాస్టోల్ అనేవి చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అండి, కానీ వీటి గురించి అయితే ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. సిస్టోల్ అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ రిలాక్సేషన్. పీరియడ్ ఆఫ్ రిలాక్సేషన్. 120/80 నార్మల్ మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది? 120/80 mm ఆఫ్ హెచ్జి ఉంటుంది. ఆ 120/80లో అసలు 120 అంటే ఏంటి, 80 అంటే ఏంటి, ఈ న్యూమరేటర్ అంటే ఏంటి, డినామినేటర్ అంటే ఏంటి? ఏదో నెంబర్సా? కాదు. 120 అనేది మన సిస్టోల్, 80 అనేది ఒక డయాస్టోల్. సిస్టోల్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ కాంట్రాక్షన్. డయాస్టోల్ అనేది పీరియడ్ ఆఫ్ రిలాక్సేషన్. హార్ట్ అంతే కదండి, కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఆ వాటి పీరియడ్స్ ఏమంటాం? కాంట్రాక్ట్ అయినప్పుడు అది సిస్టోలిక్ పీరియడ్ లో ఉందని, రిలాక్సేషన్ అయినప్పుడు అది డయాస్టోలిక్ పీరియడ్ లో ఉందని అంటాం. సిస్టోల్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ రిలాక్సేషన్. మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది? 120/80 mm ఆఫ్ హెచ్జి. 120 అంటే ఏంటి? సిస్టోల్. 80 అంటే డయాస్టోల్. ఓకేనా అండి? ఇప్పుడు హార్ట్ యొక్క కండక్షన్ సిస్టమ్ చూద్దాం. నౌ కమింగ్ టు కండక్షన్ సిస్టమ్ ఆఫ్ హార్ట్. పిక్చర్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది మీకు. హార్ట్ హ్యాస్ సమ్ స్పెషలైజ్డ్ మెటీరియల్ కాల్డ్ కండక్టివ్ టిష్యూ. హార్ట్ లో ఒక స్పెషలైజ్డ్ మెటీరియల్ ఉంటుంది.
అది కండక్టివ్ టిష్యూ అంటాం. ఎందుకు స్పెషలైజ్డ్ కండక్టివ్ టిష్యూ, వాటి ఇంపార్టెన్స్ ఏంది, అసలు ఎందుకు ఉంది చూద్దాం. హార్ట్ హ్యాస్ సమ్ స్పెషలైజ్డ్ మెటీరియల్ కాల్డ్ కండక్టివ్ టిష్యూ జనరేట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. మన హార్ట్ కి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ఎలా ప్రొడ్యూస్ అయితే, మామూలుగా ఏదైనా ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఎలా స్టిమ్యులేట్ అవుతుంది, ఏదైనా ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ వచ్చి స్టిమ్యులేట్ చేస్తే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మామూలుగా జనరేట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ కండక్షన్ టిష్యూ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, హార్ట్ హ్యాస్ సమ్ స్పెషలైజ్డ్ మెటీరియల్ కాల్డ్ కండక్టివ్ టిష్యూ దట్ జనరేట్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వితౌట్ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్. మామూలుగా అన్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ ఉంటేనే స్టార్ట్ అవుతాయి. కానీ ఈ హార్ట్ యొక్క కండక్టివ్ టిష్యూ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ లేకుండానే జనరేట్ చేస్తాయి. ఇట్ ఈజ్ ఏ మోడిఫైడ్ కార్డియాక్ టిష్యూ బట్ నాట్ ఏ నర్వస్ టిష్యూ. మనకి ఎక్స్టర్నల్ ఇంపల్సెస్ ఏమి రావటం లేదు కదా, కాబట్టి ఇది ఒక కార్డియాక్ టిష్యూనే బట్ నాట్ ఏ నర్వస్ టిష్యూ. ఈ కండక్షన్ సిస్టంలో నోట్స్ ఉంటాయండి. ఆ నోట్స్ ఏమేమో చూడండి. సైనోఎట్రియల్ నోడ్, ఏట్రోవెంట్రికులర్ నోడ్, బండిల్ ఆఫ్ హిస్, పర్కింజే ఫైబర్స్. రైట్ బండిల్ బ్రాంచ్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్. ఇవి బండిల్ బ్రాంచెస్, రైట్ లెఫ్ట్. నోట్స్ సైనోఎట్రియల్ నోడ్, ఏట్రోవెంట్రికులర్ నోడ్, బండిల్ ఆఫ్ హిస్ అండ్ పర్కింజే ఫైబర్స్. అర్థమైంది కదండి కండక్షన్ సిస్టమ్ ఆఫ్ హార్ట్. కండక్షన్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ మెటీరియల్. ఓకే, అర్థమైంది కదండి. ఈ నోట్స్ చూసారు కదండి, సైనోఎట్రియల్ నోడ్, ఏట్రోవెంట్రికులర్ నోడ్, బండిల్ ఆఫ్ హిస్ అండ్ పర్కింజే ఫైబర్స్. ఈ పర్కింజే ఫైబర్స్ ఏదో ఒక ఈ టర్మ్ కొంచెం వెరైటీగా ఉంది కదండి. Purkinje fibers play a major role in electrical conduction and propagation of impulse to ventricular muscle. Many ventricular arrhythmias are initiated in the Purkinje fiber conduction system. ఆ Purkinje fibers ఎక్కడ లొకేట్ అవుతాయండి? ఇన్నర్ ventricular walls of heart, just beneath the endocardium in a space called subendocardium లో. ఇన్నర్ ventricular walls లో ఉంటాయి. walls of heart just beneath the endocardium in a space called subendocardium. ఈ Purkinje fibers ఎందుకంటే మేజర్ రోల్ ఇన్ ఎలక్ట్రికల్ కండక్షన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ ఇంపల్స్ టు ద వెంట్రికులర్ మజిల్. అసలు ఈ కండక్షన్ టిష్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏంది? జనరేట్ ఇంపల్సెస్. కాబట్టి Purkinje ఫైబర్ మేజర్ రోల్ ఇన్ ఎలక్ట్రికల్ కండక్షన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ ఇంపల్స్ టు ద వెంట్రికులర్ మజిల్. ఓకేనా అండి? ఈ నోట్స్ అండ్ Purkinje ఫైబర్స్, రైట్ బండిల్ బ్రాంచ్, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్, బండిల్స్ ఆఫ్ హిస్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నానండి. నార్మల్ కాన్సెప్ట్ పల్స్. పల్స్ అంటే ఏంటంటే అసలు బీటింగ్ ఆఫ్ హార్ట్. ఎగ్జాంపుల్ రేడియల్ పల్స్. బీటింగ్ ఆఫ్ హార్ట్ ని పల్స్ అంటాం. ఎగ్జాంపుల్ రేడియల్ పల్స్. ఏ నార్మల్ రెస్టింగ్ హార్ట్ రేట్ షుడ్ బి బిట్వీన్ 60 to 100 beats per minute, but it will vary from minute to minute. Your age and general health can also affect your pulse rate. So it is important to remember that normal pulse rate can be vary from person to person. ఆ నార్మల్ పల్స్ రేటు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. ఎలా వేరీ అవుతుందంటే ఏజ్ బట్టి, జనరల్ హెల్త్ బట్టి కూడా వేరీ అవుతుందండి. మామూలుగా పల్స్ రేట్ అనేది జస్ట్ జనరల్ నాలెడ్జ్ కొంచెం చెప్తున్నానండి. చిల్డ్రన్ 3 to 4 years లో 80 to 120 BPM అని ఉంటుంది. BPM అంటే బీట్స్ పర్ మినిట్. 5 to 6 years లో 75 to 115 ఉంటుంది. 7 to 9 years లో 70 to 110 ఉంటుంది. 10 years అండ్ ఓల్డర్స్ అండ్ అడల్ట్స్ ఇంక్లూడింగ్ సీనియర్స్ లో 60 to 100 beats per minute ఉంటుంది. నార్మల్ పల్స్ ఎంత అండి? 60 to 100 beats per minute. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏజ్ బట్టి, మన జనరల్ హెల్త్ బట్టి కూడా అది వేరీ అవుతుందని చెప్తున్నాం. పల్స్ అంటే ఏంటండి? బీటింగ్ ఆఫ్ హార్ట్. ఎగ్జాంపుల్ రేడియల్ పల్స్. నౌ కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్ చూద్దామండి. ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్ మెయిన్ ఏదేది? పంపింగ్ oxygenated blood to organs, body parts. Oxygenated blood ని ఆర్గాన్స్ కి, బాడీ పార్ట్స్ కి పంపిస్తుంది. క్యారీయింగ్ మెటబాలిక్ వేస్ట్. బాడీలో ఉండే వేస్ట్ అన్ని క్యారీ చేసి కిడ్నీస్ కి పంపించేస్తుంది. పంపింగ్ హార్మోన్స్. హార్మోన్స్ ని కూడా పంప్ చేస్తుంది.
రిసీవింగ్ డీఆక్సిడేటెడ్ బ్లడ్, డీఆక్సిడేటెడ్ బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటుంది. మెయింటైనింగ్ బ్లడ్ ప్రెషర్, బాడీ యొక్క బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. సప్లై ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు సెల్స్, న్యూట్రియంట్స్ ఆక్సిజన్ ని సెల్స్ కి సప్లై చేస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్ ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోండి. పంపింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ఆర్గాన్స్, బాడీ పార్ట్స్, క్యారీయింగ్ మెటబాలిక్ వేస్ట్, పంపింగ్ హార్మోన్స్, రిసీవింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, మెయింటైనింగ్ బ్లడ్ ప్రెషర్ అండ్ సప్లై ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు సెల్స్. ఇవాళ మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి చాలా డీటెయిల్ గా ఇన్డెప్త్ గా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ చాలా బాగా అర్థం చేసుకున్నామండి. కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి, వాటి బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వీన్స్, సెప్టమ్, వాల్వ్స్ అండ్ బ్లడ్ ఫ్లో, కండక్టివ్ టిష్యూ, నోట్స్ అన్ని చాలా డీటెయిల్ గా అర్థం చేసుకున్నానండి. ఏదైనా ఆస్పెక్ట్ అర్థం కాకపోతే ఒకసారి స్లైడ్స్ బ్యాక్ చేసుకొని మళ్ళీ చూడండి, పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్ చేసుకోండి. మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ కోసం మా ఇండియన్ హెల్త్ కేర్ బీపీఓని కాంటాక్ట్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటుందండి సిపిసి సర్టిఫైడ్ కోడర్స్ కి. అష్యూర్డ్ ప్లేస్మెంట్ కూడా ఉంటుందండి. ఆల్ లైఫ్ సైన్స్ అండ్ నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. హెచ్ఆర్ ని కాంటాక్ట్ అవ్వండి. మా ఇండియన్ హెల్త్ కేర్ బీపీఓ నెంబర్ ఇస్తున్నాను, 7200035525 అండి. ఇలాంటి చాలా మెడికల్ కోడింగ్ వీడియోస్ కోసం మా ఇండియన్ హెల్త్ కేర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.